అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ దీపికాస్ డైరీ. సో మన అందరికీ బకెట్ లిస్ట్ అంటూ ఒకటి ఉంటుంది కదా, లైఫ్లో చేయాలనుకున్నవి, చూడాలనుకున్నవి. అలా నాకు కూడా ఒక పెద్ద లిస్టే ఉంది. అందులో ఎప్పటి నుంచో ఒక చిన్న కోరిక అలానే మిగిలిపోయింది, మంచులో ఆడుకోవాలని. నేను యూఎస్కి వచ్చి 8 years అవుతుంది, కానీ ఇప్పటి వరకు ఎప్పుడు ప్రాపర్గా స్నోఫాల్ కానీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. మేము ఉండే ఊరు నార్త్ కేరళీనా, అంత చలి ప్రదేశం కాదనమాట. సో ఇక్కడ మంచు పడడం అనేది చాలా రేర్గా జరుగుతుంది. ప్లస్ యూజువల్గా వింటర్ టైంకి మేము ఇండియాలో ఉంటాము. సో ఒకవేళ ఇక్కడ పొరపాటున మంచు పడ్డా అది నేను మిస్ అయ్యాను. అండ్ దగ్గరలో ఏదన్నా చలి ప్రదేశానికి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేసే ఛాన్స్ కూడా ఎప్పుడు రాలేదు. ఈసారి ఇండియా వెళ్ళడానికి కుదరలేదన్నమాట. సో ఎలాగో ఇక్కడే ఉంటున్నాం కాబట్టి కనీసం నా బకెట్ లిస్ట్ లో ఉన్న చిన్న కోరికైనా టిక్ పెడదామని అలా ఒక మినీ వెకేషన్ ప్లాన్ చేసుకుని మంచు కొండల్ని వెతుక్కుంటూ బయలుదేరాము. మా ఇంటి నుంచి 5 గంటలు పట్టింది వెళ్ళడానికి, మధ్యలో ఆగుతూ ఉన్నాం కాబట్టి. కానీ జర్నీ మాత్రం అదిరిపోయింది. 5 hours రోడ్ ట్రిప్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అసలు ఇంకా దగ్గరికి వచ్చే కొద్దీ నాకు ఎక్సైట్మెంట్ ఇంకా పెరిగిపోయింది. సో అలా మా జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ మొత్తానికి ఎయిర్బిఎన్బి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పటి వరకు మేము ఎప్పుడు ఎయిర్బిఎన్బిలో ఉండలేదు, ఇదే మొదటిసారి అనమాట. ఒక చిన్న 1 BHK బుక్ చేసుకున్నాము. ప్లేస్ అయితే నాకు బాగా నచ్చింది, అందుకే ఇక్కడ ఒక మినీ టూర్ ఇస్తున్నాను మీకు. ఈ ఎయిర్బిఎన్బి వచ్చేసి మేము వెళ్దాం అనుకున్న ప్లేస్ కి వాకింగ్ డిస్టెన్స్ లో ఉందన్నమాట. అండ్ ఆఫ్ కోర్స్ మొత్తం అంతా వాళ్ళే ఇంక్లూడ్ చేస్తారు, కిచెన్ సామాన్లు అవన్నీ. జస్ట్ మనం గ్రోసరీస్ ఒకటే బయట నుంచి తెచ్చుకోవాలి. అండ్ గ్రోసరీ స్టోర్ కూడా దగ్గరలోనే ఉంది, ఒక 5 minutes డిస్టెన్స్ లో. సో అన్ని కలిసి వస్తున్నాయి కదా అని ఈ ప్లేస్ బుక్ చేసుకున్నాము. అండ్ అన్ని దగ్గరలోనే ఉన్నాయని తెలుసు కానీ ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నాయో తెలియదు అనమాట. సో ఇంకొచ్చిన వెంటనే సామాన్లన్నీ డంప్ చేసేసి కాస్త మంచు కొండలు ఎక్స్ప్లోర్ చేస్తూ ఏది ఎక్కడ ఉందో చూద్దామని బయలుదేరాము. Dear, bye bye. No, baby, tata. అలా అనుకోకుండా కనబడిన జింకని కాసేపు పలకరించి డైరెక్ట్ గా గ్రోసరీ షాపింగ్ వచ్చేసాము. మోస్ట్లీ లంచ్ అండ్ డిన్నర్ బయటే చేద్దాం అనుకుంటున్నాము. జస్ట్ బ్రేక్ఫాస్ట్ కావాల్సిన సామాన్లు ఒక్కటే తీసుకోవాలి. అందులో కూడా నేను బ్రెడ్, జామ్, మ్యాగీ ఇలాంటివన్నీ ఇంటి నుంచే తీసుకొచ్చాను. జస్ట్ మిల్క్ అండ్ ఎగ్స్ అలాంటివి పాడైపోతాయేమో అనిపించింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకున్నాము. అండ్ మా మినీ షాపింగ్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చేసరికి మంచు కురుస్తుంది. మై ఫస్ట్ ఎవర్ స్నోఫాల్. వాట్ అ పర్ఫెక్ట్ వే టు బిగిన్ దిస్ ట్రిప్. నేనైతే ఇక్కడే చాలా ఎక్సైట్ అయిపోయాను, కానీ పార్కింగ్ లాట్ లో ఎక్కువసేపు ఉండడానికి అవ్వలేదన్నమాట. సో అలా కాసేపు లైట్ గా మంచు ఎంజాయ్ చేసి ఇంటికి వచ్చి కాస్త ఫ్రెష్ అయ్యి డిన్నర్ కి మ్యాగీ చేసుకుందాము. ఇంకా ఫుల్ గా పొట్ట నింపేసి ప్రయాణం వల్ల టైర్డ్ అయి ఉన్నాము. సో కొత్త ప్లేస్ అన్న తేడా తెలియకుండా నిద్ర పట్టేసింది. వెంటనే పడుకుని పోయాము. పొద్దున్న లేచేసరికి ఇంకా మంచు కురుస్తూనే ఉంది. ఎక్సైట్ అయ్యి జాకెట్ లేకుండా బయటకు పరిగెట్టాను, ఒక వీడియో తీసుకుందామని. దెబ్బ కొనుకొచ్చేసింది. మళ్ళీ లోపలికి పరిగెట్టి కాస్త హాట్ వాటర్ తో డేని మొదలు పెట్టాను. ఇంకా అందరం బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసిన తర్వాత రెడీ అయిపోతున్నాము. ఈ రోజుకైతే చాలానే ప్లాన్ చేసుకున్నాము. సో లేట్ చేయకుండా వెంటనే రెడీ అయ్యి మా డేని మొదలు పెట్టేశాము. ఇప్పుడు మేము వచ్చిన ప్లేస్ అయితే బీచ్ మౌంటైన్ కి వచ్చాము. ఇక్కడే కొండ మీద ఒక రిసార్ట్ ఉందన్నమాట, స్కీ రిసార్ట్. ఇది మెయిన్ గా ఇక్కడికి అందరూ స్కీయింగ్ చేయడానికి వస్తారు. అండ్ అందరినీ చూసి మేము కూడా కాస్త అడ్వెంచరస్ గా ఫీల్ అయ్యాము. సో వచ్చి రాగానే అస్సలు రాని పనితో మొదలు పెట్టాము. స్కీయింగ్ ట్రై చేద్దాం అనుకున్నాము. దానికి కావాల్సిన షూస్ అండ్ ఎక్విప్మెంట్ రెంటల్స్ అంతా కూడా ఇక్కడే ఉందన్నమాట. ఎదురుగా ఒక షాప్ ఉంటుంది, అక్కడ నుంచి మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ పికప్ చేసుకుని పక్కనే ఒక ప్రాక్టీస్ ఏరియా ఉంది బిగినర్స్ కి. అంటే మెయిన్ కొండ మీద కాకుండా ఇలా పక్కన ఒక చిన్న ఏరియా, అస్సలు రాని వాళ్ళకి, బిగినర్స్ అందరం నేర్చుకుని ప్రాక్టీస్ చేయడానికి ఒక చిన్న ఏరియా ఉందన్నమాట. అక్కడికి వచ్చి ఏదో అలా అవస్థ పడుతూ స్కీయింగ్ ట్రై చేసాము. ఎక్విప్మెంట్ అయితే ముగ్గురికి తీసుకున్నాం కానీ 1 by 1 వెళ్ళాము, ఇంకొకరు పట్టుకోవడానికి ఉంటుంది కదా అని. ముందైతే నేనే బయలుదేరాను. యూజువల్ గా కొత్తవి ట్రై చేసే టైప్ కాదు నేను, కానీ ఎలాగో ఇంత దూరం వచ్చాము, అసలు ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది నచ్చుతుందా లేదా అన్న మాటని సీరియస్ గా తీసుకుని ట్రై చేశాను. ట్రై చేసిన తర్వాత అర్థమైంది ఇది మనకి నచ్చే పని కాదని. ఒక 3-4 rounds వెళ్ళిన తర్వాత దెబ్బకి నడుం కూడా పట్టేసింది. ఇంకా అక్కడితో నేను గివప్ చేసి నెక్స్ట్ బుడ్డోని రెడీ చేసాము. వాడినైతే ఇద్దరం పట్టుకుని తీసుకెళ్లాము. సో వాడైతే బాగానే ఎంజాయ్ చేశాడు. తర్వాత వెంకీ కూడా ట్రై చేశాడు. అక్కడితో మా స్కీయింగ్ సరదా అయితే తీరిపోయింది. అలా మధ్యాహ్నం వరకు స్కీయింగ్ తో అవస్థపడి కలిసిపోయి ఆకలి మొదలైంది. ప్రాక్టీస్ ఏరియా పక్కనే ఒక రెస్టారెంట్ ఉందన్నమాట. అక్కడికి వచ్చి ఫుల్ గా ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుని శుభ్రంగా పొట్ట నింపేస్తున్నాము. ఇంక తిన్న తర్వాత కాస్త ఓపిక వచ్చింది. అండ్ ఇక్కడే స్నో ట్యూబింగ్ కూడా ఉంది. సో మధ్యాహ్నం నుంచి స్నో ట్యూబింగ్ చేస్తూ అలా రిలాక్స్ అవుదామని స్నో ట్యూబింగ్ వచ్చేసాము. Stop, stop, stop. Yes.
అలా స్నో ట్యూబింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మన టికెట్ 2 గంటలే వ్యాలిడ్ ఉంటుంది. ఆ 2 గంటల్లో ఎన్నిసార్లన్నా ఎక్కి జారొచ్చు. అండ్ ఆనెస్ట్లీ 2 అవర్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. అంతకన్నా ఎక్కువసేపు ఉండలేము అక్కడ, బోర్ కొట్టేస్తుంది. ఇంకా స్నో ట్యూబింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన రోజంతా మంచులో ఆడుకున్నాము. నేను వచ్చిందే దీనికోసం, మంచులో ఆడుకోవాలని. సో ఇక్కడ బుడ్డోడేమో బిల్డింగ్స్ అవి కట్టుకుంటూ ఉన్నాడు అండ్ మేము మంచులో పడుకుని దొల్లుతూ వాడిని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాము. అలా తెలియకుండా టైం అంతా ఇక్కడే అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ సాయంత్రం చీకటి పడే వరకు ఇక్కడే ఉండిపోయాము. అండ్ చీకటి పడ్డాక మొత్తం అంతా లైట్స్ ఆన్ చేసి ఇలా నైట్ టైం లుక్ లో స్నో ట్యూబింగ్ పెట్టారు. దీనికి కూడా టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాము. మాకు లాస్ట్ స్లాట్ దొరికింది 6:30 to 8:30. 9 కి ట్యూబింగ్ క్లోజ్ చేసేస్తారు. ఇంకా మేమే లాస్ట్ బ్యాచ్ కాబట్టి క్లోజింగ్ టైం వరకు ఒక ఎక్స్ట్రా అరగంట ఆడుకొని ఇచ్చారు. సో అలా ఒక 2.5 గంటలు మళ్ళీ ఫుల్ గా స్నో ట్యూబింగ్ చేసేసి ఆవురావురమంటూ ఇంటికి వచ్చాము. యాక్చువల్గా ఈ రోజు ప్లాన్ అయితే డిన్నర్ కి బయటకు వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా లేట్ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి మ్యాగీ చేసుకుని శుభ్రంగా పొట్ట నింపేసి వెంటనే పడుకుని పోయాము. రోజంతా బయట ఉండడం వల్ల ఫుల్ గా టైర్డ్ అయిపోయాము. సో తర్వాత రోజు కూడా కాస్త లేట్ గానే లేచాము. అండ్ లేచేసరికి మంచు కురుస్తుంది. దిస్ ఇస్ ద వ్యూ అవుట్ సైడ్. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో అసలు. సో నిన్న లైట్ గా బ్రెడ్ అండ్ జామ్ తిని బయలుదేరడం వల్ల వెంటనే ఆకలేసేసింది. అందుకని రోజు కాస్త హెవీగా తిందామని బ్రేక్ఫాస్ట్ కి అవకాడో టోస్ట్ చేసుకుంటున్నాను. అండ్ అందరం ఫుల్ గా పొట్ట నింపేసి ఇంకా రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి రాత్రి నుంచి మంచు కురుస్తుంది అనమాట. సో పొద్దున్నకి మా కారు ఇలా అట్టగట్టేసింది. మళ్ళీ ఒక అరగంట మంచు అంతా కరిగించి బయలుదేరాము. ఈ రోజు అయితే నిన్న వెళ్ళిన ప్లేస్ కి వెళ్ళట్లేదు. దగ్గరలో గ్రాండ్ ఫాదర్ మౌంటైన్ అని ఒకటి ఉందన్నమాట. అక్కడ వ్యూ పాయింట్స్ చాలా బాగుంటాయని విన్నాము. మెయిన్ గా మైల్ హై బ్రిడ్జ్ అని ఒకటి ఉంటుంది. అది ఫేమస్ టూరిస్ట్ అట్రాక్షన్ అంట. సో చూద్దామని స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు మేమున్న కొండ బీచ్ మౌంటైన్ దిగి కాస్త దూరం వెళ్లి గ్రాండ్ ఫాదర్ మౌంటైన్ ఇంకొక కొండ ఎక్కాలి. ఈజీగా 1 hour జర్నీ పట్టింది మాకు. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పారు ప్లేస్ క్లోజ్ చేసేసారని. వెబ్సైట్ లో చూస్తే ఓపెన్ అనే చూపించింది, కానీ స్నోఫాల్ పడిందని క్లోజ్ చేస్తారు. సో మళ్ళీ రిటర్న్ బయలుదేరాము. మేము స్టార్ట్ అయిందే 10:30కి. ఇంకా రిటర్న్ వచ్చేసరికి అలాగో లంచ్ టైం అవుతుందని దారిలో ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. అక్కడ వచ్చి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకున్నాము. నిన్న అమెరికన్ ఫుడ్ తిని బిర్యానీ క్రేవింగ్ వచ్చింది. సో ఈ రోజైతే బిర్యానీ అండ్ కొద్దిగా బటర్ నాన్స్ ఆర్డర్ ఇచ్చుకుని ఫుల్ గా పొట్ట నింపేసి రిటర్న్ వచ్చే దారిలో మళ్ళీ ఒకసారి స్నో ట్యూబింగ్ వచ్చాము. ఈ ప్లేస్ అయితే ఇది హాక్ నెస్ట్ స్నో ట్యూబింగ్ అనమాట. ఎక్స్క్లూజివ్ గా ఓన్లీ స్నో ట్యూబింగ్ కోసం మాత్రమే డిజైన్ చేశారు. ఒక కొండంతా ఇలా డిఫరెంట్ లెవెల్స్ లో డిఫరెంట్ హైట్స్ నుంచి స్నో ట్యూబింగ్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా టికెట్ 2 గంటలే వ్యాలిడ్ ఉంటుంది. ఆ 2 గంటల్లో ఇంకా మన ఓపిక ఎన్నిసార్లు ఎన్ని దిక్కుల నుంచి జారాలనుకుంటే అన్ని దిక్కుల నుంచి జారొచ్చు. నిన్న స్నో ట్యూబింగ్ బాగా ఎంజాయ్ చేసాం కాబట్టి ఈ ప్లేస్ కూడా ట్రై చేద్దాం అనుకున్నాము. అండ్ ఆనెస్ట్లీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. డెఫినెట్ గా స్నో ట్యూబింగ్ ఎంజాయ్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ రికమెండ్ చేస్తాను నేను. అలా చెవులు పగిలిపోయేలా అరిచేసరికి గొంతు పోయింది. ఉత్తినే అరిచాను అనుకుంటున్నారేమో. యాక్చువల్ గా నేను అనుకున్న దానికన్నా చాలా ఫాస్ట్ గా కిందకు జారేశాను. సో అనుకోకుండా కలిగిన భయం వల్ల వచ్చిన అరుపులు అవి. ఆ ప్రాసెస్ లో చాలా ఎనర్జీ కూడా వేస్ట్ అయింది. సో ఇంకా రిలాక్స్ అవుతూ రీఛార్జ్ అవ్వాల్సిందే అని రిటర్న్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ మా ఫేవరెట్ స్పాట్ కి వచ్చేసి సాయంత్రం అంతా ఇలా మంచులో ఆడుకున్నాము. స్నో ట్యూబింగ్ అదంతా కూడా డెఫినెట్ గా ఫన్ పార్ట్ ఆఫ్ ద ట్రిప్. చాలా బాగా ఎంజాయ్ చేసాము. కానీ మొత్తం ట్రిప్ లో నా ఫేవరెట్ పార్ట్ అయితే ఇలా ఇంచు కూడా కదలకుండా మంచులో కూర్చొని ఆడుకోవడమే. అండ్ నిన్న వెదర్ అంతా కూడా చాలా మబ్బుగా ఉండింది అనమాట. ఈ రోజు పొద్దున్న స్నోఫాల్ ఉన్న మధ్యాహ్నం నుంచి బాగా ఎండొచ్చింది. సో సాయంత్రం ఒక బ్యూటిఫుల్ సన్సెట్ కూడా చూడగలిగాము. ఇంకిక్కడే కూర్చొని కాసేపు ఆ బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేస్తూ మంచులో ఆడుకుంటూ బోల్డని కబుర్లు చెప్పుకున్నాము. కానీ 3వ రోజు కూడా మ్యాగీ తినే ఓపిక లేక తొందరగానే ర్యాపప్ చేసేసాము. ఎయిర్బిఎన్బికి వచ్చి కాస్త ఫ్రెష్ అయ్యి నైట్ డిన్నర్ కి వెళ్ళాము. అండ్ ఈ రోజు ట్రిప్ కి లాస్ట్ డే అనమాట. సో మా మినీ వెకేషన్ సక్సెస్ఫుల్ గా అయినందుకు అందరం అంతా బాగా ఎంజాయ్ చేసిన శుభ సందర్భంగా చివర్లో ఒక చిన్న ఐస్ క్రీమ్ పార్టీ కూడా చేసుకున్నాము. ఇంకా రాత్రికి బుడ్డోని పడుకోబెట్టేసి క్లీనప్ ప్రాసెస్ మొదలు పెట్టేశాము. వెంకీ ఇక్కడ 1 last టైం డిష్ వాషర్ పెట్టేస్తున్నాడు. అండ్ మావి బట్టలు కొన్ని బాగా మాసిపోయాయి. అవన్నీ వాషింగ్ కి వేసేస్తున్నాను. మళ్ళీ పొద్దున్నే ఉతికిన బట్టలన్నీ మడత పెట్టుకుని లగేజ్ అంతా సర్దేసి రిటర్న్ వెళ్ళడానికి రెడీ అయిపోయాము. మేము ఇక్కడున్న 2 రోజులు పొద్దున్నే మంచు కురిసింది. సో ఈ రోజు కూడా మంచు కురుస్తుందేమో అని ఆశగా బయటకు వెళ్లి చాలాసేపు ఎదురు చూశాను. మంచు అయితే లేదు గానీ బాగా ఎండొచ్చింది. కాస్త డిసప్పాయింట్ అయ్యాను. కానీ ఎండ రావడం వల్ల రిటర్న్ డ్రైవ్ అయితే అదిరిపోయింది. బ్యూటిఫుల్ వ్యూ ఎంజాయ్ చేసుకుంటూ కాస్త బాధపడుతూ మంచు కొండలకి బాయ్ చెప్పేసి రిటర్న్ బయలుదేరిపోయాము. స్నోఫాల్ కోసం నేను కాస్త గట్టిగానే కోరుకున్నట్టున్నాను. దారిలో మొదలైంది. ఇంకా దారంతా మంచుతో నిండిపోయింది.
మా ఊరు దగ్గరికి వచ్చేసరికి ఆగిపోతుంది అనుకున్నాం కానీ దగ్గరికి వచ్చే కొద్దీ ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది. అసలు ఏం జరుగుతుందా అని వెదర్ చెక్ చేస్తే అప్పుడు తెలిసింది మా ఊర్లో కూడా మంచు కురుస్తుందని. ఇది స్టోరీలో ట్విస్ట్ అంటే అసలు మంచు అంటే ఏంటో తెలియని ఊర్లో మంచు కురుస్తుంది. మేమే వస్తూ వస్తూ మోసుకొచ్చినట్టున్నాము. ఇంకా నెక్స్ట్ 2 రోజులు మంచు అంటే విరక్తి వచ్చేంతగా మంచు కురిసింది. అండ్ ఇదే మొదటిసారి అనమాట ఇంతగా స్నోఫాల్ పడ్డం. సో బుడ్డోడి స్కూల్ కి కూడా హాలిడే ఇచ్చేశారు. అంతకన్నా గుడ్ న్యూస్ ఏముంటుంది చెప్పండి. ఆ 2 రోజులు ఫుల్గా జాకెట్ వేసుకుని వెకేషన్ అయిపోయిందన్న బాధ లేకుండా శుభ్రంగా మంచులో ఆడుకున్నాము. వాట్ అ పర్ఫెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ ఎండింగ్ టు ఆ ట్రిప్. ఇంతకన్నా అదిరిపోయే ఎండింగ్ ఉండకపోవచ్చు ఈ ట్రిప్ కి. ఇదే ఆనందంలో ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేస్తున్నాను. వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మంచుని చూసి మంచి ఫీలింగ్ అయితే మీ అందరికీ కలిగింది అనుకుంటున్నాను. అలా అయితే లైక్ కొట్టి కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి. అండ్ నేను పెట్టిన వీడియోస్ పెట్టిన వెంటనే మీకు ఫోన్లో గంట మోగాలంటే నోటిఫికేషన్స్ లో ఆల్ అనే గంటను కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.